Bentham-Hooker classification method. Bentham-Hooker classification method in that first Bentham-Hooker classification method. This one also natural classification method. దీన్ని ఏమంటారు అంటే సహజ వర్గీకరణ విధానం అని కూడా అనొచ్చు. సహజ వర్గీకరణ విధానం కనుక ఐడెంటిఫై చేస్తే దట్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్ దట్ ఇన్ ఇన్వాల్వ్ వన్ లొకేషన్ ఏరియా, అంటే మొక్కల మధ్య ఇంకొక మొక్కల మధ్య సహజ సంబంధాలను కొనసాగిస్తాయి కావున వాటిని సహజ వర్గీకరణగా చెప్పుకుంటాము. దీన్ని మొదటిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే బెంథమ్ అండ్ హుక్కర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్ క్లాసిఫికేషన్ మెథడ్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ మెథడ్ కనుక ఐడెంటిఫై చేస్తే దట్ హ్యూమన్ మాడిఫైడ్ క్లాసిఫికేషన్. దట్ మీన్ మానవునిచే తయారు చేయబడిన క్లాసిఫికేషన్ గా అభివర్ణిస్తారు. ఇందులో మేజర్గా దట్ ప్లాంట్ క్యారెక్టర్స్ దట్ ఇన్ ఇన్వాల్వ్డ్ floral characters. That floral mean that identify male organism, another identify female organism. That organs, that best example and anthers, another best example androism. ఏంటి అంటే కేసరాలు ఫలదళాలు ఇందులో మేజర్గా ఇన్వాల్వ్ అవుతాయి కావున వాటిని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ మెథడ్గా ఐడెంటిఫై చేస్తాము. ఈ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ మెథడ్ని దట్ ఇంట్రడ్యూస్ సైంటిస్ట్ ఫ్రాంటలైన్ ఎంగ్లర్. దాన్ని ఏమంటామంటే ఎంగ్లర్ ఫ్రాంటిల్ క్లాసిఫికేషన్గా చెప్పుకుంటాము. దట్ ఫస్ట్ ఐడెంటిఫై natural classification method, second identify artificial classification method. That introduced Bentham and Hooker. Second classification that Engler and Prandtl. Again last one classification method also have that phylogenesis classification method. That phylogenesis mean angiosperm phylogenetic group. దాన్ని ఏమంటామంటే ఆవృత బీజాల వర్గ వికాసంగా చెప్పుకుంటాము. దట్ ఈక్వల్ టు డార్విన్ ఎవల్యూషన్ థియరీ. అది దేన్ని పోలి ఉంటుందంటే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పోలి ఉండడం జరుగుతుంది. ఇదే కాక ఫస్ట్ ఇంట్రడ్యూస్ టాపిక్ నేమ్ సహజ వర్గీకరణ విధానం. దట్ ఇంట్రడ్యూస్ సైంటిస్ట్ నేమ్ బెంథమ్ అండ్ హుక్కర్. మన ఏంటి అంటే సెకండ్ యూనిట్లో బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ మెథడ్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంథమ్ అండ్ హుక్కర్ వర్గీకరణ విధానం కనుక ఐడెంటిఫై చేస్తే దట్ వరల్డ్ వైజ్ బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్, దట్ లొకేషన్ ఏరియా ఇన్ ఇంగ్లాండ్ సిటీ. దట్ టౌన్ మీన్ క్యూ సిటీ. ఎక్కడ అంటే ఇంగ్లాండ్లోని క్యూ నగరంలో ఉంది. ఈ క్యూ నగరంలో దట్ బొటానికల్ గార్డెన్ నేమ్ ఏంటంటే రాయల్ బొటానికల్ గార్డెన్. దట్ ఇన్ ఇండియా ఇన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇండియాలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఎక్కడ ఉందంటే కోల్కతా నగరంలో ఔరా సిటీలో ఉండడం జరిగింది. ఇందులో మేజర్గా బెంథమ్ హుక్కర్ వర్గీకరణ విధానం కనుక ఐడెంటిఫై చేస్తే ఇందులో ఏంటి అంటే 97,205 స్పీసెస్ జాతులు ఉన్నాయి. బెంథమ్ హుక్కర్ వర్గీకరణ విధానం కనుక ఐడెంటిఫై చేస్తే ఇందులో బెంథమ్ హుక్కర్ వర్గీకరణ విధానం అనేది పుష్పించే మొక్కల ఆధారంగా మనం వర్గీకరించడం జరిగింది. పుష్పించే మొక్కల ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది. ఈ విధానం ద్వారా ఎన్ని జాతులను గుర్తించినంటే 97,205 జాతులను గుర్తించడం జరిగింది. అగైన్ అదే కాక 202 కుటుంబాలని వరల్డ్ వైజ్ ఏంటి అంటే ఇది ఒక ఇండియాలోనే కాదు వరల్డ్ వైజ్ ప్రపంచం మొత్తం మీద 202 కుటుంబాలుగా మనకి విభజించడం జరిగింది. అగైన్ విభాగాలు మూడు డివిజన్లుగా విభజించడం జరిగింది. దట్ 3 ఉప విభాగాల సబ్ డివిజన్స్, దట్ 3 డివైడెడ్ సబ్ డివిజన్స్. అగైన్ 21 సిరీస్ 21 శ్రేణులుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ అగైన్ 25 కోహార్ట్స్ దట్ గ్రూప్స్. దాన్ని ఏమంటామంటే కోహార్ట్స్ లేదా సమూహాలు లేదా ఇంగ్లీష్లో అయితే గ్రూప్గా చెప్పుకుంటాము.
25 సమూహాలుగా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అగైన్ 165 డైకాట్లడినస్ ప్లాంట్ ని గుర్తించడం జరిగింది. 34 మోనోకాట్లడినస్ ప్లాంట్ ని గుర్తించడం జరిగింది. అగైన్ 3 జిమ్నోస్పెర్మ్స్ కేటగిరీ ప్లాంట్ ని ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. నా ప్రజెంట్ మనం కనుక ఐడెంటిఫై చేస్తే బెంథముకర్ వర్గీకరణ విధానంలో దట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ డివైడెడ్ 3 types. దట్ ఫస్ట్ ఫార్మేషన్ ప్లాంట్ డైకాట్లడినస్, సెకండ్ ఫార్మేషన్ ప్లాంట్ జిమ్నోస్పెర్మ్, థర్డ్ ఫార్మేషన్ ప్లాంట్ మోనోకాట్లడినస్. మోనోకాట్లడినస్ మీన్ ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలుగా చెప్పుకుంటాము. ప్రజెంట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ టాపిక్ నేమ్ డైకాట్లడినస్ ప్లాంట్. Dicotyledonous plant in that divided two cotyledonous. That one seed in divided two cotyledonous. మనం ఒక అంతే విత్తనాన్ని కనుక ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏంటి అంటే మధ్యలకు దట్ మీన్ రబ్ చేసినట్లయితే 2 పలకలుగా వీడిపోతుంది. దట్ మీన్ దాన్ని ఏమంటామంటే బీజదళాలుగా చెప్పుకుంటాము. 2 సమభాగాలుగా విడిపోయినట్లయితే దట్ మీన్ దాన్ని విడిపోయి ఆ ప్లాంట్స్ ని ద్విదళ బీజ మొక్కలుగా చెప్పుకుంటాము. దట్ ఫార్మేషన్ దట్ మోడల్ రూట్ ఏంటి అంటే ఈ ద్విదళ బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. దట్ పత్రాలను కనుక ఐడెంటిఫై చేస్తే జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి. దట్ మీన్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వాట్ రెటిక్యులేట్ వీనేషన్ గా చెప్పుకుంటాము. దట్ ఫ్లవర్స్ దట్ కన్వర్ట్ టెట్రామిరస్ పెంటామిరస్ ఫ్లవర్స్ కనుక ఐడెంటిఫై చేస్తే చతుర్భాగయుతంగా పంచభాగయుతంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దట్ ప్లాంట్ ఇన్ డైకాట్లడినస్ ప్లాంట్ ఇన్ పెరియాంథస్ ఆల్సో ఫార్మ్డ్, పరిపత్రాలు కూడా ఫామ్ కావడం జరుగుతుంది. దట్ పెరియాంథస్ ఇంక్లూడెడ్ దట్ ప్లాంట్స్ డివైడెడ్ 3 parts. ఏంటి అంటే పెరియాంథస్ పరిపత్రాల ఆధారంగా ప్లాంట్స్ ని 3 రకాలుగా సపడేస్తాము. దట్ ఫస్ట్ ఫార్మేషన్ ప్లాంట్ పాలిపెటాలే, సెకండ్ ఫార్మేషన్ ప్లాంట్ గమ్మోపెటాలే, థర్డ్ ఫార్మేషన్ ప్లాంట్ మోనోక్లామిడే చెప్పుకుంటాము. థర్డ్ ఫార్మేషన్ ప్లాంట్ మోనోక్లామిడే. దట్ ఫస్ట్ ఐడెంటిఫై పార్ట్స్ పాలిపెటాలే. దట్ పాలిపెటాలే ఇన్ పెరియన్స్ డివైడెడ్ 2 layers. ఏంటి అంటే 2 layers ఆర్ 2 cycles, 2 వలయాలు లేదా 2 cycles గా చెప్పుకుంటాము. 2 వలయాలు 2 cycles గా చెప్పుకుంటాము. దట్ ఫస్ట్ వన్ that plants in that calyx corolla, calyx part also have, corolla parts also have. That corolla calyx mean రక్షాపత్రవాలి, corolla mean ఆకర్షణ పత్రవాళిగా చెప్పుకుంటాము. దట్ ఆకర్షణ పత్రవాలి అసంయుక్తంగా అన్మిక్స్డ్ మోడల్ ఆల్సో ఫామ్ అసంయుక్తంగా ఉంటాయి. దట్ పాలిపెటాలే that ovary included after that polypetal plants divided 3 types. That first formation model thalamiflora, second formation model disciflora, third formation model calyciflora. That first one thalamiflora, second one disciflora, third one calyciflora. That first identify what thalamiflora. That is thalamiflora in ovary model. Thalamiflora in ovary model, hypogynous ovary. Thalamiflora in ovary model, hypogynous. Hypogynous mean that Telugu translation word under koshada tita pushpanga చెప్పుకుంటాము. That best example, that plant best example hibiscus. Hibiscus mean that equal word mandara. The mandara గా చెప్పుకుంటాము. Another second one disciflora in ovary model, perigynous mean the Telugu translation word pariyanda kosham. That plants in that flower that plants in flower model of superior ovary or superior ovary, inferior ovary, of superior ovary, of inferior ovary form. Of mean ardha udvam, another of mean ardha nimnanga చెప్పుకుంటాము. That best example, that plant best example
rose plant, Disciflora model plant best example, rose plant. Another Thalamiflora model best example, hibiscus. Now another Calliciflora, ovary model, the placentation model, Andakosha, Parika, Kosho, Parika, Pushpanga చెప్పుకుంటాము. That best that English translation word epigenous. English translation word epigenous. That ovary model of inferior ovary or of superior ovary. దాన్ని ఏమంటామంటే నిమ్నాండాశయం లేదా అర్ధ నిమ్నాండాశయం అర్ధ ఊర్ధ్వాండాశయంగా చెప్పుకుంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ గువా ప్లాంట్స్ మీన్ జామ చెట్టులో దీన్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అగైన్ గామా పెటాలే దట్ classification divided classes three. That first one dicot, second one gymnosperm, third one monocotyledonous. That dicot in divided three types. That polypetalae, gamma petalae, monoclamidae. Polypetalae divided three types: Thalamiflora, Disciflora, Calliciflora. Completed. Again second one gamma petalae. Gamma petalae in identify. Gamma petalae in identify that plant different characters, that different character involved after that gamma petala plants divided three types. That first one infere, second one heteromere, third one bicarpellate. That infere model, that infere means that ovary formation model, that ovary means that ovary formation model. Epigenous ovary also form. Epigenous mean అండకోశ పరిక పుష్పం, అండకోశ అండాల ఆధారంగా దీన్ని ఐడెంటిఫై చేస్తాము. బికాస్ ఇన్ఫెరే రకానికి చెందిన ప్లాంట్స్ లో ఎపిజినస్ ఓవేరీ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అస్టరేసి ఫ్యామిలీ ప్లాంట్స్. అస్టరేసి ఫ్యామిలీ ప్లాంట్స్ మీన్ గడ్డి చామంతి, నెక్స్ట్ గడ్డి చామంతి అనదర్ బంతిలో దీన్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ సెకండ్ వన్ ఆల్సో హ్యావ్ దట్ సెకండ్ వన్ మీన్ ఇన్ఫెరే కంప్లీటెడ్. Gamma petala divided three types. That first one infere, second one heteromere, third one bicarpellate. That first completed also, third one first one completed. That infere series, that ovary model epigenous ovary. That epigenous ovary best example Asteraceae family plants. Another second one heteromere. That two or two above that fruits ఫలదళ, దట్ మీన్ ఫలదళాలు ఉంటే దాన్ని ఏమంటామంటే హెటిరోమిరాగా చెప్పుకుంటాము. దట్ మోడల్ దట్ ఇన్సైడ్ ఓవేరీ మోడల్ ఇన్ఫీరియర్ ఓవేరీ. అందులో ఏంటి అంటే ఇన్ఫీరియర్ ఓవేరీ అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మస్టర్డ్స్ మీన్ ఆవాలు తరగతి చెందిన ప్లాంట్స్ అనేటి ఇందులో ఫామ్ కావడం జరుగుతుంది. Next another C, bicarpellate that identify two cartilaginous plant also have. That first formation plant, two cartilaginous plant also have. That first formation plants, that one in formation ovary model. So inferior mean ఊర్ధ్వాండాశయాన్ని ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. This one also ద్విదళ బీజాలలో పాలిపెటాలే, గామా పెటాలే కంప్లీటెడ్. అగైన్ మోనోక్లామిడే మీన్ మోనోక్లామిడే. దిస్ వన్ ఆల్సో majorly involved monocotyledonous plant. That monocotyledonous plant divided types, eight types. That first one microsperm, last one glumaceae. That now present syllabus in two character plant also have. That first formation plant name microsperm, second for last formation plants glumaceae. Because ఏంటి అంటే ఇందులో మోనోక్లామిడే ప్లాంట్ లో ఏంటి అంటే 8 విభజించడం జరిగింది. బట్ మనకు సిలబస్ లో మాత్రం 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మైక్రోస్పెర్మ్, సెకండ్ వన్
సెకండ్ వన్ గ్లూమేసీగా చెప్పుకుంటాము. నా ఇదే కాక అంటే దిస్ వన్ ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్ బెంతముక్కర్ ప్రాసెస్లో ఫస్ట్ ఆర్డర్లో ద్విదళ బీజ మొక్కలు ఉన్నాయి. దట్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ ఇన్వాల్వ్ డైకాట్లడెనస్ ప్లాంట్. అగైన్ సెకండ్ ఆర్డర్ ఇన్ జిమ్నోస్పెర్మ్ ప్లాంట్స్. జిమ్నోస్పెర్మ్స్ ని ఆవృత బీజ మొక్కలుగా చెప్పుకుంటాము. ఆవృత బీజ మొక్కలు కనుక ఐడెంటిఫై చేస్తే దట్ వన్ ఇన్ ఇన్వాల్వ్డ్ సైకస్ ప్లాంట్స్, అనదర్ కొనిఫెరస్ ప్లాంట్, అనదర్ నీటమ్ ప్లాంట్స్ గా చెప్పుకుంటాము. సైకస్, కొనిఫెరస్, నీటమ్. అగైన్ లాస్ట్ వన్ మోనోకార్లడెనస్ ప్లాంట్. నా ఇక్కడ మనం ఏంటి అంటే మోనోక్లామిడాలో వివృత బీజాల కన్నా ముందు మోనోక్లామిడా అని చెప్పుకున్నాము. ఈ మోనోక్లామిడాలో ఏంటి అంటే ఫ్లవర్స్ దట్ మీన్ వెయిట్ ఇందులో ఏంటి అంటే దిస్ వన్ మోనో సెక్సువల్ ఫ్లవర్స్ ఫార్మేషన్ ప్లాంట్స్. మోనోక్లామిడాలో ఏకలింగాశ్రయ మొక్కలు ఉండడం జరుగుతుంది. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ కుకుర్బిడేసి ఫ్యామిలీ. కుకుర్బిడేసి ఫ్యామిలీలో ఏంటి అంటే అందులో కుకుర్బిడేసి ఫ్యామిలీలో కుకుంబర్ దొండకాయ చెట్టు ఉంటుంది. దొండకాయలో 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఒకటి పిందగల ఫ్లవర్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ ఫ్లవర్ ఉంటుంది. పిందగల ఫ్లవర్ మాత్రమే ఫ్రూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ ఫ్లవర్ అనేది తన యొక్క లైఫ్ పీరియడ్ అయిపోవడంతో చనిపోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మోనోక్లామిడే. దట్ జిమ్నోస్పెర్మ్ ప్లాంట్ ఇన్ ఇంట్రడ్యూస్ దట్ వాటర్ దిస్ వన్ జస్ట్ ఇన్ ఓపెన్ సీడ్ ప్లాంట్స్. ఓపెన్ సీడ్స్ మీన్ అంటే సీడ్స్ అనేటివి బయటకు అవుపిస్తాయి. నగ్న అండాలు గల సీడ్స్ ని ఉత్పత్తి చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ సైకస్ ప్లాంట్, అనదర్ సెకండ్ వన్ కొనిఫెరస్ ప్లాంట్, అనదర్ థర్డ్ వన్ నీటెసి ప్లాంట్స్. నా ప్రజెంట్ మన పరిసర ప్రాంతాల్లో కనుక ఐడెంటిఫై చేస్తే ఫినిక్స్ మీన్ ఈత చెట్టులో అంటే వాటి యొక్క కాయలు అనేటివి బయటకు అవుపిస్తాయి. ఎలాంటి రక్షణ లేకుండా బయటకు ఓపెన్ గా ఉండి చాలా ఎత్తులో పెరగడం జరుగుతుంది. అంటే ముళ్ళని ఫామ్ చేస్తాయి. బికాస్ ఇలాంటి లక్షణాలు గల ప్లాంట్స్ ఏమంటామంటే వివిధ బీజ మొక్కలుగా చెప్పుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్ కేటగిరీ ప్లాంట్స్. అగైన్ వన్ మోనోకార్లడెనస్ ప్లాంట్. మోనోకార్లడెనస్ ప్లాంట్ కనుక ఐడెంటిఫై చేస్తే monocotyledonous plants, there are single seed produced plant that are fibrous root of formation plants, another parallel leaf venation plants. ఏంటి అంటే ఇందులో ఒకే పిండం గల అంటే విత్తనం ఏర్పరుస్తాయి, పీచువేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి, సమాంతర ఇండల వ్యాపనాన్ని ఏర్పరుస్తాయి. అనదర్ ట్రైమిరస్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్డ్ ప్లాంట్. త్రిభాగయుత పుష్పాలని ఉత్పత్తి చేస్తాయి. అదేగాక అనదర్ దట్ monocotyledonous plant in that plants divided 8 models. That first formation plant microsperm, last formation plant glumacy. Microsperms in that micro seeds produced plants. ఏంటి అంటే సూక్ష్మ విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలు ఇందులో ఉండడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్కిడేసి కేటగిరీ ప్లాంట్స్. ఇందులో ఆర్కిడేసి మొక్కలు అనేటివి ఉండడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ దట్ పెరియాంథస్ పరిపత్రాలని ఏర్పరచడం జరుగుతుంది. పరిపత్రాలని ఏర్పరచుకొని దట్ స్కేల్స్ పొలుసులు ఏర్పరుస్తాయి. పొలుసుల చివరన స్ప్రింగ్ లాగా ఉంటుంది. స్ప్రిండిల్ లాగా ఉండే నిర్మాణాన్ని లాడిక్యుల్స్ గా చెప్పుకుంటాము. దట్ ఫార్మేషన్ ప్లాంట్ గ్రామినేసి ప్లాంట్స్ అనేటి ఇందులోకి రావడం జరుగుతుంది. అదే కాక పుష్పరచన కనుక ఐడెంటిఫై చేస్తే ఈ రకానికి చెందిన దట్ మీన్ బెంతముకర్ క్లాసిఫికేషన్ మెథడ్ లో మెనీ నెంబర్ ఆఫ్ ప్లాంట్ ఆల్సో హ్యావ్ దట్ ప్లాంట్ ఫార్మేషన్ floral aestivation. That floral aestivation model, valvate aestivation also have, twisted aestivation also have. కవటయుక్త పుష్పరచనను కలిగి ఉంటాయి, మెలితిరిగిన పుష్పరచనను కలిగి ఉంటాయి. అగైన్ ఇంబ్రికేట్ చిక్కెన పుష్పరచనను కలిగి ఉంటాయి. పాపిలినియస్ ఆర్ వ్యాక్సిలరీ మీన్ వ్యాక్సిలరీ ఎయిస్టివేషన్ పుష్పరచనని కలిగి ఉండడం జరుగుతుంది. కలిగి ఉంటూ నా ఈ క్లాసిఫికేషన్ విధానం ఆధారంగా ఇందులో కొన్ని డిమెరిట్స్ కూడా ఉండడం జరిగింది. డిమెరిట్స్ మీన్ లోపాలు ఉన్నాయి.
మెరిట్స్ ప్రతిభలు ఉన్నాయి. మెరిట్స్ మీన్ నౌ సమ్ ప్లాంట్స్ ఇన్ సౌష్ఠవిత పుష్పాలను కలిగి ఉంటాయి. యాక్టినోమార్ఫిక్ ప్లాంట్స్ అనదర్ సమ్ ప్లాంట్స్ ఇన్ జైగోమార్ఫిక్ ప్లాంట్స్. జైగో మీన్స్ కొన్ని మొక్కలు అనేటి సౌష్ఠవిత పుష్పాలను కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలేమో అసౌష్ఠవిత పుష్పాలని కలిగి ఉండడం జరుగుతుంది. అసౌష్ఠవిత పుష్పాలని కలిగి ఉంటాయి. సమ్ ప్లాంట్స్ ఇన్ దట్ కొన్ని మొక్కలలో థలమీ ఫ్లోరైన్ ఫార్మేషన్ మోడల్, థలమీ ఫ్లోరైన్ దట్ ovary formation model, hypogenous. Another second one, some plants in perigenous also have, some plants in epigenous also have. అంటే కొన్ని మొక్కలలో ఒక్కొక్క రకమైన అండకోశాలని ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో డిమెరిట్స్ కనుక ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ పరిణతి చెందిన మొక్కలు ఏంటి అంటే మోనోకార్లాడినస్. మొదటిగా ఉత్పత్తి చెందిన మొక్కలు ఏంటి అంటే మోనోకార్లాడినస్ మీన్ ఏకదళ బీజాల మొక్కలు అనేటి మొదటిగా పరిణతి చెందినాయి. అగైన్ ఈ మొక్కల్ని ఈ క్లాసిఫికేషన్ విధానంలో చిట్ట చివరిగా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ అగైన్ ఆ వివృత బీజ మొక్కల్ని మధ్యస్థంగా పొందుపరచడం జరిగింది. దట్ మీన్ ఏంటి అంటే మొక్కలు పరిణామ క్రమంలో వివృత బీజ మొక్కల నుంచే ఆవృత బీజ మొక్కలుగా ఆవృత బీజాల పరిణామం చెంది ఆ వివృత బీజ మొక్కలు కొంచెం పరిణామం చెందిన తర్వాత నెక్స్ట్ ఆవృత బీజ మొక్కలు పరిణామం చెందుతూ అధిక దిగుబడినిచ్చే మొక్కలుగా మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఈ వివృత బీజ మొక్కల్ని మధ్యస్థంగా కాకుండా మొదటిగా పెట్టాల్సి ఉంది. బట్ ఏంటంటే దాన్ని మధ్యస్థంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ డైకార్లిడెనస్ దట్ మీన్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ దట్ మీన్ పర్యావరణంలో వాతావరణంలో ఎక్కువగా పెరిగే మొక్కలు ఏంటి అంటే డైకార్లిడెనస్ మొక్కల నుంచే అధిక ఆహార పదార్థాలు అనేటి ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ మొక్కల్ని చిట్ట చివరిగా ఉండాల్సిన దాన్ని మొదటగానే దట్ మీన్ మొదటనే పెట్టడం జరిగింది. బికాజ్ ఇదేంటి అంటే ఇది బెంథమ్ ముక్కర్ వర్గీకరణలో ఇది ఒక లోపంగా చెప్పుకోవడం జరిగింది. నౌ దీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బెంథమ్ ముక్కర్ క్లాసిఫికేషన్ మెథడ్. Again topic name Engler-Flantin classification method. Engler-Flantin classification method కనుక ఐడెంటిఫై చేస్తే దిస్ వన్ హ్యూమన్ మాడిఫైడ్ క్లాసిఫికేషన్, మానవ చేత తయారు చేయబడిన క్లాసిఫికేషన్ గా చెప్పుకుంటాము. దట్ మీన్ దిస్ వన్ ఆల్సో ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ మెథడ్. దీన్ని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ మెథడ్ గా చెప్పుకుంటాము. దట్ Engler-Flantin classification method in that flowering plant formation model. That two type of plant also have. That first formation plant cryptogams, and the second formation plant phanerogams. Cryptogams mean non flowering plants. దాన్ని ఏమంటామంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గా చెప్పుకుంటాము. క్రిప్టోగమ్స్ మీన్